వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. జూనియర్ ఎన్టీఆర్ 43వ జన్మదినాన్ని పురస్కరించుకుని సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీ సత్యసాయి కళ్యాణ మండపంలో భారీ రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు కట్టబోయిన వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన అభిమానులు మొత్తం 254 యూనిట్ల రక్తాన్ని దానం చేసి సేవా స్ఫూర్తిని చాటారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూళ్లూరుపేట పట్టణ టీడీపీ అధ్యక్షుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుతోట రమేష్ మరియు తిరుపతి పార్లమెంట్ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి చిట్టేటి పెరుమాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందమూరి తారక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎక్కల సాంబశివరావు, గౌరవ అధ్యక్షుడు మంగా నెల్లూరు సుధాకర్, అధ్యక్షుడు సూరిశెట్టి గోపికృష్ణ, సలహాదారుడు మదనంబేటి శంకర్ పాల్గొన్నారు. అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ నెల్లూరు వినోద్, టీడీపీ నాయకులు, యువత ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. రక్తదానం చేసిన వారికి ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ప్రశంసా పత్రాలు అందజేశారు. సేవా కార్యక్రమాలతో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను అభిమానులు ప్రత్యేకంగా నిర్వహించడం ఆకట్టుకుంది. సూళ్లూరుపేటలో జూనియర్ ఎన్టీఆర్ గారి 43వ జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ సత్యసాయి కళ్యాణ మండపంలో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని వెంకటేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో నందమూరి తారక ఫౌండేషన్ సహకారంతో భారీ ఎత్తున ఎన్టీఆర్ అభిమానులు పాల్గొని ఎన్టీఆర్ ట్రస్ట్ కు సుమారు 254 యూనిట్ల బ్లడ్ ను ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ కి అందించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆకుతోట రమేష్ గారు, చిట్టేటి పెరుమాల్ గారు పాల్గొన్నారు. ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ ప్రతి ఒక్క అభిమానులు గ్రాండ్ సక్సెస్ చేసినందున మన కట్టబోయిన వెంకటేష్ యాదవ్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అంతేకాదు బ్లడ్ ఇచ్చిన ప్రతి ఒక్క ఎన్టీఆర్ అభిమానులకి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సర్టిఫికేట్స్ కూడా అందించడం జరిగింది.